లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అసెంబ్లీకి జగన్ అన్న ఇక మామూలుగా ఉండదు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశాక ఆ తదుపరి ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి అడుగు పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత మరలా అసెంబ్లీ ముఖం వైపు చూసిందే లేదు. ఇక దాని తర్వాత ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అటు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, పదే పదే అనర్హత వేటు పడుతుంది, 60 రోజులు కనుక కంటిన్యూస్గా అసెంబ్లీకి రాకపోతే అని చెప్పేసి అంటున్న తరుణంలో ఏంటి ఏమైనా సరే కొత్త విషయాలు రాబోతున్నాయా, ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రేపు 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తున్నారు అని అయితే అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. మరి వస్తే ఏం జరుగుతుంది? సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. వచ్చిన తర్వాత ఆ ప్రజా సమస్యలని ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అలాగే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అసలు పలానా సమస్య ఉంది, ఆ సమస్య పైన మీరు ఏం చేశారు, ఒకవేళ బడ్జెట్ ఎంత కేటాయించాలి, ఎంత కేటాయిస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీలు ఏ రకంగా ఉంటాయో దానికంటే కూడా ఎక్కువ పాత్ర పోషించవలసింది ప్రతిపక్ష పార్టీనే. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళకపోవడమే కాకుండా ఆయనతో పాటు ఆ మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా మీ ఇష్టం ఉంటే వెళ్ళండి అనో వద్దనో, లేకపోతే ఖచ్చితంగా మీరన్నా వెళ్ళండి అనో ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఆయన మీ ఇష్టం అని చెప్పేసి అనడంతో ఈ నాయకుడిని మనం కాదనో, లేకపోతే ఆయనకి ఇష్టం లేకుండా మనమే వెళ్తాం అసెంబ్లీకి అనే భావన ఉంది. దీంతోపాటు కొంత ఆందోళన కూడా ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడుతుందేమో పదే పదే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మామూలుగా భారతదేశం మొత్తానికి సంబంధించిన స్పీకర్లందరూ కూడా సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు రాకపోతే ఏంటి దాని పరిస్థితి అని చెప్పేసి, సో ఈ రకమైన ధోరణితో ఉంటే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందేమో అని ఆందోళనతో ఏమైనా వస్తున్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఎంత హేళనలు చేశారు, ఎన్ని అవమానాలకు గురి చేశారు. సో ఆ సమయంలో మరి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఖండించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి, వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి సమయంలో అవి ఖండించకపోగా ఆయన కూడా నవ్వుకుంటూ కూర్చున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సో ఒక నాయకుడిగా ఎవరైనా సరే వేరే నాయకులు అంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పుసుక్కుమని ఏదైనా మాటలు మాట్లాడినా, తుస్కారంగా వ్యవహరించినా ఇమీడియట్గా దాన్ని ఖండించాలి, ఆ సభా సాంప్రదాయాలను కాపాడాలి. కానీ అటువంటిది ఒక నాయకుడు అయి ఉండి పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా అక్కడ హేళనలు చేస్తూ ఉంటే, సరదాగా నవ్వుకుంటూ ఉంటే ప్రజలకు ఎటువంటి సందేశం వెళ్తుంది? ఇది కూడా ఒక కారణమే మొన్న ఓటమికి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఆయనకి మోహన్ చల్లట్లేదా? ఇప్పుడు 151 మంది ఉన్నారు, మేమందరం ఒకసారి కన్నెర్ర చేసామంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత ఏదైతే మీకున్న ఎమ్మెల్యేలో ఒక నలుగురు లాగేసుకున్నారంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, మరలా ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క ప్రగల్భాలు. సో ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఇంకా చులకన భావం రాలేదా ప్రతిపక్ష పార్టీ పైన? సో ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీలో అడుగు పెడితే అప్పుడు 151 వీళ్ళకు ఉంది, ఇప్పుడు 164 ఎక్కడ ఉండాలి. సో గట్టిగా ఆడేసుకుంటారు మనల్ని, సమాధానం కూడా చెప్పలేము. సో మరి ఇప్పుడు కర్మ రిటర్న్స్ అంటారు కదా, అదే తరహాలో ఉంటుందా అనే భావనలో ఏమైనా సరే రాలేకపోతున్నారా? ఎవరేమనుకుంటే మనకేంటి, ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా నేను ఒక ఫైటర్ని, ఖచ్చితంగా వస్తాను అసెంబ్లీలో మాట్లాడతాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి గంటన్నర 2 గంటలు 2.5 గంటలు మాట్లాడే బదులు ఇక్కడికి వచ్చి ఒక 5-10 నిమిషాలు కరెక్ట్గా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది.
కానీ ఇక్కడికి మాత్రం రావట్లా. సో వీటన్నిటిని పటాపంచలు చేస్తూ రేపు అసెంబ్లీకి రాబోతున్నారా? వస్తే మామూలుగా ఉండదనేది ఏంటి అంటే యాక్చువల్గా ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? వస్తే ఏం మాట్లాడతారు? గట్టిగా నిలదీస్తారా? లేకపోతే కష్టమవుతుందా? ఏంటి? ఎలా డిఫెండ్ చేసుకుంటారు? లేదు అప్పటి ప్రభుత్వం ఏమేమి చేసిందో అవన్నీ కూడా ఇక్కడ చిట్టా చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన సమయంలో ఈ 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అని చెప్పేసి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ పైనలు వేసి మామూలుగా కాదు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే మామూలుగా కాదు, ఎలా మాట్లాడారంటే అలా మాట్లాడారు. బాహుబలి అధ్యక్ష, పెద్ద కత్తి అధ్యక్ష, కిందేమో కొంత ఏది దోమలు ఉంటాయి, దోమలపైన దండయాత్ర అని, లేకపోతే ఇప్పుడు దోమలకి మందు కొడతారు కదా ఊర్లో, ఆ పొగ వ్యాన్ ఒకటి వెళ్తుంది కదా, ఎందుకు చేస్తారు? అది ప్రభుత్వం చేస్తున్నదేగా. మరి దాన్ని దోమలపైన దండయాత్ర అని అప్పుడు ఏళనలు చేశారు. ఇప్పుడు మీరేమో ఏకంగా మనుషులపైన దండయాత్ర చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇది పరిస్థితి. సో ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారంలో ఉండగా ఏం చేశారని చెప్పేసి విజువల్స్తో సహా అక్కడ వేస్తారా? సో ఈ అవమానాలన్నీ మనం ఎందుకు తట్టుకోవడం అని చెప్పేసి అనుకుంటారా? అప్పుడు అన్ని అవమానాలు చంద్రబాబు నాయుడు గారు తట్టుకున్నారు కాబట్టి, తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి, చివరికి ఆయన బరస్ట్ అయిపోయేలాగా వ్యక్తిగత విషయాలు, ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిన తర్వాత ఆయన బరస్ట్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ తరహాలో వ్యవహరిస్తారంటే ససేమిరా ఉండదు. ఎందుకంటే ఇటీవల ఒక సమావేశంలో మహానాడు అనుకుంటా, మామూలుగా ఈ మహానాడు చేస్తున్న సందర్భంలో అక్కడ ఎలా ఉంటుందంటే ఈ ఎవరైనా సరే నోరు కొంచెం జారినా ఏమైనా చేసినా దానికి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ పైన ఖండించారు. మీకు ఆ విజువల్ ఒకటి, అలాగే ఇక్కడ వైసీపీకి సంబంధించిన విజువల్స్, ఏది జోగి రమేష్ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీదే ఉండి ఏ రకంగా భుజాన్ని తట్టాడు, ఇలా చూసి నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ఆ తరహాలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు పుష్కారంగా మాట్లాడినా, ఏళనలు చేసినా ఇమీడియట్గా ఖండిస్తారు వాళ్ళు. సో ఆ డౌట్ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు పడవసరం లేదు. అసెంబ్లీకి వస్తే హుందాతనంగానే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా దానిలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా హోదా ఉన్నా లేకపోయినా దానిపైన గట్టిగా మాట్లాడాల్సి, స్పందించవలసిన బాధ్యత సదరు వైసీపీ ఎమ్మెల్యేల పైన ఉంది. పైగా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మొదటిసారిగా గెలిచిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో. సో కనీసం వాళ్ళైనా ఒకసారి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనాలనే కోరిక ఉంటుందిగా. సో అటువంటి వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా మరి ఆ రకంగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి, అంటే ఈ ఎమ్మెల్యేలు మా నాయకుడు అని చెప్పినా మనసులో ఉంటుంది వాళ్ళకి, మా నాయకుడు ఆయన వెళ్ళడు, మమ్మల్ని వెళ్ళలేడు అనే భావన వాళ్ళకే ఉంటుంది. సో వీటన్నిటిని ప్రక్కకి చెరిపేసేలాగా రేపు అసెంబ్లీలో కనుక అడుగు పెడితే బ్రహ్మాండంగా మంచి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఏదైనా సరే ప్రభుత్వం కొన్ని శాఖలకు కావచ్చు, కొన్ని వర్గాలకు కావచ్చు, ఏదైనా సరే తక్కువ కేటాయించి, లేదా తక్కువ కేటాయించవలసిన వాటికేమో ఎక్కువగా కేటాయించారనుకోండి, అది ఖచ్చితంగా నిలదీయండి. అది ప్రజలు కోరుకుంటారు. సో ఇక్కడ ప్రధానంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలి అసెంబ్లీకి అని అంటే, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్న లోటుపాట్లని ఖచ్చితంగా ఎత్తి చూపించవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి మాట్లాడితే అది సమాజానికి ఒక మంచి సూచనగా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరా? ఖచ్చితంగా వెళతారు. ఇంకేముంది, రాబోతున్నారు. పైగా గవర్నర్ గారి ప్రసంగం ఉంది. గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత మరలా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారంకి వచ్చారో చూసారు, ఆ తరహాలో మరలా వెనక్కి వెళ్ళిపోతారా? లేదు, ఎలాగో వచ్చాం కాబట్టి ఇక తాడోపేడ తెలియజేసుకుందాం, ఇక అసెంబ్లీలో కంటిన్యూ అవుదాం అని అనుకుంటే మాత్రం అది మంచి పరిణామమే. వైసీపీ వాళ్ళకు కూడా ఓ మంచి శుభవార్త అది. సో చూసారా, మొన్నటిదాకా రాలేకపోతున్నారు అన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వచ్చారు చూసారా, ఇదిగో గట్టిగా మాట్లాడుతున్నారంటే అది పార్టీలకు అతీతంగా మంచి పరిణామమే కదా. అదే మనం కోరుకుంటాం అది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? వస్తే గట్టిగా మాట్లాడతారా? అఫ్కోర్స్ అదేమిటి అంటే, మీరు అప్పుడు తప్పులు చేశారంటే తప్పులు చేశారు కాబట్టి ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా అదే తరహాలో ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి భవిష్యత్తు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇది క్లియర్ కట్గా అసెంబ్లీలో జరగాలి చర్చ. సో మరి ఆ పీపీపీ విధానం కావచ్చు, మరి ఏదైతే ఇప్పుడు ఎందుకంటే వైసీపీ వ్యతిరేకిస్తున్నది ఏంటి అంటే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఎపిసోడ్, దానిపైన కూడా చర్చ జరపండి.
అవసరమైతే స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని కొంత సమయం కేటాయించని కొంచెం మాకు అదనంగా సమయం ఇవ్వండి అని చెప్పండి. అంతేగాని ప్రెస్ మీట్లో పెట్టినట్టుగా 1.5 2 గంటలు చెప్తానంటే మాత్రం అది సాధ్యపడదు. మీకు ఇచ్చిన సమయం ఉదాహరణకు ఒక 5 నిమిషాలు ఇచ్చారనుకోండి అందరు ఎమ్మెల్యేలతో పాటుగా, 5 నిమిషాలు కాదు అధ్యక్ష నాకు 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇకపోతే వాళ్ళని మీరు గట్టిగా తూర్పారపట్టచ్చు. ఇదిగో చూసారా నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టే నేను అదనంగా సమయం అడిగితే ఆ సమయం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేదని చెప్పేసి. సో అలా కాకుండా అసలు మనం వెళ్ళకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే నాకు 1.5 సమయం ఇవ్వండి అంటే మాత్రం అది సాధ్యపడదు. సరే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే గవర్నర్ గారి ప్రసంగం అయిపోగానే వెళ్ళిపోతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా, ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.